హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఓజీ మూవీ ప్రీమియర్ షో చూసొస్తున్నాను. ఓజీ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ప్రకాష్ రాజు సత్య దాదా అన్నమాట. ముంబైలో పలుకుబడి ఉన్న వ్యక్తి. అయితే అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా మూడో కొడుకులాగా చూసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ సత్యదాదాను వదిలేసి ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? తండ్రి లాంటి ప్రకాష్ రాజు నుంచి, సత్యదాదా నుంచి గంభీర ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు? తర్వాత ఎందుకు తిరిగి వచ్చాడు? తర్వాత ఏం జరిగింది? అసలు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే మనకు స్టార్టింగ్ జపాన్ నుంచి చూపించి అక్కడ కొంచెం స్టోరీ చూపిస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ప్రకాష్ రాజ్కి హీరో పరిచయం అవ్వడం, అలా ఈ ప్రకాష్ రాజ్తో ఉండే చూపించి మళ్ళీ ఇది ఇలా ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక గొడవ. అలా ప్రకాష్ రాజ్ చూసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కొంచెం 10 ఏళ్ళ వెనకాల అసలు పవన్ కళ్యాణ్ ఏది, ఓజీ అంటే ఎవరని. అలా కొంచెం ఫ్లాష్ బ్యాక్, కొంచెం ప్రజెంట్ అంటే జరిగేదంతా మనకు 1943 అలాగ జరుగుతుంటుంది. అలా అలా చూపిస్తుంటే మధ్యలో ప్రియాంక, మన పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు మ్యారేజ్. అయితే కొంచెం నాకేమనిపించింది అంటే కొంచెం లవ్ స్టోరీ ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండి అనిపించింది. ఒక పాట చూపిస్తారు, అలాగే కూతురు పుట్టేది అలా చూపిస్తారు. ఇంకా తర్వాత ఇంటర్వెల్ ముందు విలన్ ఎంట్రీ ఉంటుంది, అదైతే సూపర్ ఉంది. ఇంకా ప్రకాష్ రాజ్ హీరో దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ఫైట్, అదైతే సూపర్ హైలైట్ అబ్బా. అలాగే సెకండ్ హాఫ్లో మనం అనుకున్నట్టు సాహోకు లింకప్ అయితే చేస్తారు, బాగుంది. నాకైతే అది చూపించింది అయితే బాగుంది. అంటే మనకు ఏదైతే సాహో మదర్ చనిపోయింది, పిల్లోని దాచిపెట్టాయని చెప్పి అది ఇందులో క్లియర్గా చూపిస్తాడు అన్నమాట. అంటే క్లియర్ కాదు, కొంచెం చూపిస్తాడు. నేనేమనుకున్నా అంటే ఎండ్ టైటిల్స్ అయిపోయినాక ఇంకా క్లియర్గా ఏమైనా చూపిస్తాడు అనుకున్నా, అదేం చూపించలేదు. నేను ఉన్న థియేటర్లో అయితే సినిమా అయిపోగానే కట్ చేశారు. ఓజీ 2 అని ఉంది, మళ్ళీ ఓజీ 2 పడింది అన్నమాట. అదైతే బాగుంది. ఓజీ 2 కోసం అయితే రియల్గా నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం విలను హీరో వాళ్ళిద్దరు ఎదుర్కోవడం కానీ, మళ్ళీ మధ్యలో కొంచెం ఫ్లాష్ బ్యాక్ అలా చూపించడము, అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ అలా కొంచెం ఇలా అంటే ఎలివేషన్స్ అట్లయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్లు కానీ అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి లుక్, ప్రకాష్ రాజ్ గారు కానీ, హీరోయిన్ ఉన్నంత వరకు హీరోయిన్ చాలా బాగా చేసింది. అలాగే శ్రేయా అనే రెడ్డి కదా, అలాగే అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే హైలైట్, చాలా బాగుంటుంది. అర్జున్ దాస్ది లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది అన్నమాట. అదైతే నాకు బాగా అనిపించింది. శ్రేయా రెడ్డి గారి క్యారెక్టర్, తన క్యారెక్టర్ బాగుంది. కానీ నేను ఇంకా ఏమన్నా తన ఫైట్ అవన్నీ చేస్తుంది అనుకున్నాను, అలా ఏమీ లేవు. ఉన్నంతవరకు చాలా బాగుంది క్యారెక్టర్. ఉన్నంతవరకు అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ఇతను అదే ప్రకాష్ రాజ్ కొడుకు క్యారెక్టర్ మన ఓల్డ్ సినిమాలలో, పాత సినిమాలలో హీరోగా చేశాడనమాట. అతని క్యారెక్టరు కొంచెం ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. నాకు తెలిసి పార్ట్ 2లో ఏమైనా చూపిస్తారేమో. పార్ట్ 1లో అయితే ఎండ్ అయిపోతుంది, పార్ట్ 2లో ఏమైనా చూపిస్తారేమో అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే మెయిన్ తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది హైలైట్. అలాగే సుజిత్ డైరెక్షన్ కానీ, ఎక్కడ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి సీన్లు పడితే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అవన్నీ అయితే క్లియర్గా బాగా చూపించాడు. అలాగే ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ ఉన్నంతవరకు అయితే బాగా చేసింది. ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా కొంచెం అంటే వీళ్ళు అసలు ఎలా కలిశారనేది చూపించుంటే ఇంకా బాగుండు అనిపించింది. జస్ట్ ఆ పాటలోనే లవ్ అదంతా చూపించేస్తారు మనకు. మళ్ళీ పాప పుట్టడం, కూతురుది సెంటిమెంట్ అది ఇంకా నాకు అంతగా పండలే. కొంచెం ఆ పాప క్యారెక్టరు అంటే ఇప్పుడు సీన్ ఉంటుంది, అక్కడ హీరో బాధపడుతుంటాడు కానీ పాప నవ్వుతూ ఉంటుంది. అంటే ఆ పాపకు తెలుసు, ఆ వయసుకి కొంచెం తెలుసు, కానీ అక్కడ కొంచెం చూపించుంటే. అలాగే ఆ పాప అమ్మ ఎక్కడ అని కూడా అడగదు అన్నమాట. అవి కొన్ని కొంచెం ఏమైనా ఎడిట్లో పోయినాయా, ఏమైనా అయినాయో తెలియదు. కొన్ని సీన్లు అయితే లేవు సినిమాలో, ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్లు లేవు. నాకైతే అదే కత్తి ఉండే కుర్చీలో కూర్చోంటే ప్రియాంక గారు ఉరికితో వచ్చి ఇలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ చూసే లుక్ కానీ అదంతా చాలా బాగుంది. అది లేదు సినిమాలో, కట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే బాగుంది, ఉన్నంతవరకు చాలా బాగా చేశారు. అలాగే విలన్గా ఇమ్రాన్ హస్మీన్ కూడా చాలా బాగా చేశారు. తనది ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అంటే ఏదైతే మనకు సాహోకి ఇమ్రాన్ హస్మీన్కి లింకప్ ఏదైతే కలిపాడో అది క్లియర్గా సీన్ చూపించుంటే బాగుండు అనిపించింది. అంటే సీన్ చూపించకుండా మాటల ద్వారా అలా చూపిస్తాడు అన్నమాట, కొన్ని సీన్లు పెట్టి. అది బాగుంది. ఓవరాల్ అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అన్నమాట. సుజిత్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే నాకైతే బాగా నచ్చింది. మైనస్లు అంటే అదే కొంచెం ఈ లవ్ స్టోరీ కానీ, కొంచెం ఎమోషన్ అంటే ఫాదర్ డాటర్ ఎమోషన్ కొంచెం ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుండు అనిపించింది.
అలాగే కొంతమంది క్యారెక్టర్‌కి ఫుల్ పే ఆఫ్ అనేది కొంచెం ఫుల్‌గా ఇయ్యలేదు. అదే నేను 'ప్రకాష్ రాజ్' గారి కొడుకు క్యారెక్టర్ చెప్తున్నాను. అతను మనకు పాత సినిమాలలో హీరోగా చేశాడనమాట. అదే 'చిరంజీవి' గారి సినిమా 'అన్నయ్య' సినిమాలో రవితేజ గారితో పాటు ఇంకో వ్యక్తి ఉంటాడు కదా! అతనే ఇందులో 'ప్రకాష్ రాజ్‌కి' కొడుకుగా యాక్ట్ చేశాడు. అతనికి 2, 3 సీన్‌లు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ లేవు. కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండనిపించింది. అలాగే ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం ఇంకా ఎక్కువ వివరించుంటే బాగుండు. అంటే ఆ 10 ఏళ్లలో ఆయన ఏం చేశాడో, ఏం చేయబడ్డ, ఎందుకంటే పోలీసులు భయపడతారు, అందరూ భయపడుతుంటారు. ఇంకా ఎక్కువ చూపించుంటుంటే అంటే వీళ్ళిద్దరూ కష్టపడి ఎంత ఎదిగారు, ఇంత స్థాయికి ఎలా ఎదిగారు అనేది మనకు బొమ్మల ద్వారా, యానిమేషన్‌లో అలా కొన్ని మాటల ద్వారా చూపిస్తారు. ఇంకా ప్రాపర్‌గా చూపించుంటే బాగుండనిపించింది నాకైతే. ఓవరాల్‌గా అయితే ఓకే. నాకైతే నచ్చింది మూవీ. 'ఓజీ 2' కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అలాగే 'సాహో' లింకప్ పెట్టారు. 'ఓజీ 2'లో ప్రభాస్ గారు ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైటిల్‌లో పడేటప్పుడే ప్రభాస్ గారికి థ్యాంక్స్ అని చెప్తూ వేశారు. అప్పుడే అర్థమైంది ఉంటది అని చూపించారు. సెకండ్ హాఫ్‌లో చూపించాడు. నేను ఇంకా ఏమనుకున్నా అంటే ఆ పిల్లోడు పవన్ కళ్యాణ్ దగ్గరే పెరిగేటట్టు చూపించుంటే ఇంకా బాగుండనుకున్నా. అది పెట్టలేదు. నాకు తెలిసి ఏమైనా షూట్ చేయాలని కూడా పార్ట్ 2లో ఉంటుందేమో చూడాలా. పార్ట్ 2కి అయితే బాగా లింకప్ ఇచ్చాడు. అంటే ఏంది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏం చేశాడనేది లాస్ట్‌లో ఒక విలన్ వస్తాడు. అది జపాన్ నుంచి. అతను ఇంకో విలన్ ఉంటాడు దుబాయ్‌లో. అతనికి చెప్తాడన్నమాట. మాటల ద్వారా చెప్పి ఇలా నా కొడుకుని చంపేశాడని చూపిస్తాడు. అంటే పార్ట్ 2లో వచ్చే విలన్ అతనే అన్నమాట. అది చూపించాడు. బాగా చూపించాడు. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా చాలా బాగుంది. నాకైతే ఓవరాల్ అయితే మూవీ బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి లుక్ బాగుంది. ఆయన ఫైట్ సీన్లు కానీ చాలా బాగా చేశాడు. అయితే ఎంట్రీ ఫైట్ అనేది పవన్ కళ్యాణ్‌ది ఎక్కువ చూపించాలి. అంటే కొన్ని చోట్ల వార్ వన్ సైడ్ అయిపోతుంది. అంటే గన్‌లతో కాలుస్తుంటే కత్తులతో ఇలా అంటారు. అది కొంతమందికి నచ్చదు. కానీ ఫ్యాన్స్‌కి అయితే ఓకే. కొంతమందికి అది అంటే గన్‌లతో కాలుస్తుంటే కత్తితో ఇలా బుల్లెట్లను కొట్టేది అది కొంచెం బాలకృష్ణ గారు చేస్తేనే ట్రోల్ చేస్తాము. ఇక్కడ ఓవరాల్‌గా అయితే మూవీ నాకైతే బాగుంది. బాగా నచ్చింది. ఈ డైరెక్షన్ కూడా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎలా నాని గారి సినిమా తీయకుంటే ఒకేసారి ఓజీ పార్ట్ 2 తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పార్ట్ 2లో ప్రభాస్ గారు ఉంటారా ఉండరా అనేది చూడాలా. ఎందుకంటే పార్ట్ 1లో చూపించాడు చిన్నప్పుడు క్యారెక్టర్ ప్రభాస్ది. పార్ట్ 2లో పక్కా లింకప్ బెటర్. నేను ఇంకా కొంచెం వచ్చి ఆ పిల్లోని, అది ప్రభాస్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ పిల్లోని పవన్ కళ్యాణ్ గారికి అప్పగిచ్చేది సీన్ పెట్టుంటే బాగుండు అనిపించింది. కానీ ఆ సీన్ అయితే లేదు. ఓవరాల్గా అయితే సాగోకి అయితే లింకప్ అయితే పెట్టారు. ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రభాస్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అదైతే లింకప్ పెట్టారు. నేను వెయిట్ చేస్తున్నా ఓజీ 2 కోసం అయితే. అది ప్రభాస్ ఉంటారేమో లేదో, ఒకవేళ ఉంటే హ్యాపీయే, చూడాలా. నాకైతే ఓవరాల్ అయితే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. బాగుంది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. కొన్ని ఉన్నాయి మైనస్లు. అదే చెప్పా కదా, ఇలా ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ కానీ వేరే హీరో అతని కొంచెం ఇంకా ఎక్కువ చూపించుంటే బాగుండు అనిపించింది. ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ అలా ఎండ్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. అంటే మరీ ఏదో ఇప్పుడు ఎండ్ అయిపోవాలి ఈ పర్సన్ అన్నట్టు అయినట్టు అనిపించింది. కానీ ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. హీరోయిన్ లేకపోతేనే బాగుంటుంది. పాటలు అన్నీ చాలా బాగున్నాయి. ఆ 5 స్టాంప్ సాంగ్ కానీ అలాగే ఈ లవ్ సాంగ్ అవన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. తమ్మనైతే ఫుల్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు. బాలకృష్ణ గారి తర్వాత పవన్ కళ్యాణ్కి ఆ లెవెల్లో బీజిఎం అయితే ఇచ్చారన్నమాట. ఓవరాల్గా అయితే ఓకే. నాకైతే బాగా నచ్చింది. పార్ట్ 2 కోసం అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని. అలాగే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే పార్ట్ 2లో ప్రభాస్ గారు ఉంటారా లేదా అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ ఓవరాల్గా బాగా నచ్చింది. కొన్ని స్పాయిల్ కూడా చెప్పేశాను. ట్విస్ట్ ఏం కాదు, అవన్నీ చెప్పేశాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.